నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జన సందోహం అని చెప్పొచ్చు. సో ఎంతలా అంటే నిన్న పొన్నూరులో ఆ జన సందోహం చూసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా తునిలో. ఇప్పుడు నేను ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి నిన్న ఒక ఫోటోని షేర్ చేయడం అయితే జరిగింది, నిన్న ఒక వీడియోని షేర్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఏదో చివర్లో లేదంటే వెళ్ళిపోతున్న సందర్భంలో ఏదో ఒక చిన్న ఫోన్ పట్టుకొని వీడియో తీసినటువంటి క్లిప్పింగ్స్ని పోస్ట్ చేస్తా పవన్ కళ్యాణ్ సభలకి జనం రావట్లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు లేదంటే జనసేన పార్టీ టీం వచ్చేసి విఎఫ్ఎక్స్లు చేసుకొని గ్రీన్ మ్యాట్లు వేసుకొని జనం వచ్చారా లేదా అంట కూడా చూపించదు. అదేవిధంగా డైరెక్ట్ లైవ్లోనేమో లక్షల మంది జనాన్ని చూపిస్తా, రియాలిటీలోకి వెళ్తే 100 మంది కూడా లేకపోకుండా ఉన్నటువంటి వీడియోలని కానీ లైవ్ స్ట్రీమ్లు కానీ జనసేన పార్టీ ఇయ్యదు. అది ఎవరిస్తారో కళ్ళకు కట్టినట్లు ఇటీవల కనిపించింది. వైసీపీ పార్టీకి సంబంధించి నరసాపురంలో సభ ఎంత గొప్పగా జరిగిందో ప్రజలంతా కూడా చూశారు. ఇక ఇప్పుడు పొన్నూరు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు పొన్నూరులో అడుగు పెడతారని తెలియగానే హెలీప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని కూల్ చేసినటువంటి పరిస్థితి. రాత్రి జేసీబీలు తీసుకొచ్చి లాగేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే, నిన్న పొన్నూరులో అసలు జనం రాలేదని, అసలుకి అక్కడ పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవడో లేడన్నట్టు లేస్తే అసలుకి అక్కడ ఏమి లేదు, జన సందోహం అయితే ఏమీ లేదు అని చెప్పేసి ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి. అయితే క్లియర్ కట్గా తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఇలాంటివి చేస్తారనే, ఇలాంటి మార్ఫింగ్ వీడియోలో లేకపోతే ఇంకా దిక్కుమాలిన వీడియోలు చేస్తారనే జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ సభ జరిగినా డ్రోన్ విజువల్స్ తీసి వదిలేసిద్ది అనమాట. అది నిమిషం కావచ్చు, 2 నిమిషాలు కావచ్చు, 40 సెకండ్లు కావచ్చు. ఆ ఏరియాలో జనం ఎలా ఉన్నారు, ఎట్లా వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎంత అద్భుతంగా జరిగిందని చెప్పేసి డ్రోన్ వీడియోస్ అన్నింటినీ కూడా జనసేన పార్టీ పబ్లిష్ చేసింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పబ్లిష్ చేసినటువంటి డ్రోన్ విజువల్స్నే వైసీపీ వాళ్ళు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న పొన్నూరులో ఎంత జనసందోహం వచ్చిందో ఒకసారి జనసేన పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే వైసీపీ వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది.